పండుగ మొదలైనప్పుడు ఒక్కడే మొదలు పెడతాడు, యుద్ధం మొదలు పెట్టేది ఒకడే, ముగించేసరికి సైన్యం తయారవుతుంది. అవి ఆ సైన్యమే ఈ సైన్యం. ఇందాక మా రాహుల్ సార్ బాధపడ్డారు, ఆ పార్టీలో చాలా మంది ఉండ్రి, ఈ పార్టీలో చాలా మంది ఉండ్రి సార్. ఆ పార్టీలో చిన్న ఇద్దే, పెద్ద ఇద్దే, ఇవి ఇద్దే, అవి ఇద్దే వస్తారు సార్. ఆ పార్టీలో మీటింగ్ అవుతుంటే సగం మంది అందరినీ పోతారు సార్. ఆ పార్టీలో 2 గంటల సేపు కార్యకర్తలు నిల్చోబెట్టాలంటే నానా అవస్థ ఉంటుంది సార్. మంత్రులు వస్తే వాళ్ళతో పని అవుతుందని, పైరవ్ అవుతుందని 2 కాంట్రాక్ట్లు వేయాలనే చుట్టాలు ఉంటారు సార్. ఆ పార్టీలలో నేను పేరు తీసుకొని నా నోరు ఖరాబ్ చేసుకొని వచ్చుకోలేదు. కానీ ఈ పార్టీలో అన్నం పెట్టినా పెట్టకుండా వాళ్ళ సొమ్ము వాళ్ళే తిని, వాళ్ళ కష్టం వాళ్ళే పడి, ఒక్కొక్కరు తమ తరం కాకుండా తమ తర్వాత తరాన్ని కూడా పార్టీకి దేశానికి అంకితం చేసిన కార్యకర్తలు బలమున్న పార్టీ భారతీయ జనతా పార్టీని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత గర్వంగా చెప్పుకునే పార్టీ కార్యకర్తలు పార్టీ లేదు సార్. పైసలు లేకపోవచ్చు కానీ ఒక్కొక్క బీజేపీ కార్యకర్త అనే గోపాల్ గిరాకీ ఎవరు పోతే అనే గోపాల్ గిరాకీ అంత మనోడే. నేను ముందుకు వస్తుంది అంటే గోపాల్ నేను కనబడతానే, నేను గోపాల్ వస్తాను, నేను ముందుకు వస్తున్నాను. గోపాల్ గిరాకీ అందులో మీటింగ్ ఎందుకు ఖరాబ్ చేస్తాను. నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుడు, అందుకనే సార్ పేపర్ వాళ్ళ దగ్గరికి పోండి. నరేంద్ర మోడీ గారు ఏడికి వెళ్తారంటే కార్యకర్తల దగ్గరికి పోతారు. ఎందుకంటే మీరే బలం, పార్టీ బలమే మీరు, రేపు ఊర్లో చెప్పాల్సిందే మీరు. నేను మాట్లాడకంటే ముందు అన్న రాజవర్ధన్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఒక సబ్సిడీ గురించి చెప్పాను అన్నాడు. ఇక్కడ ఉసునాలు కావాలి కదా యూరియా సబ్సిడీ. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యూరియా కావాలంటే రాత్రిపూట పోయి చెప్పుల్లో అయినా పెట్టొచ్చి పొద్దుగల చెప్పు ప్రకారం పోయి లైన్లో నిల్చోవలసినటువంటి దుస్థితి నుంచి ఇలా యూరియా సంచులు కాదు యూరియా బాటిళ్లను ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏంటంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్తే కాదు. రాహుల్ సార్ ఇందాక ఒక మాట అన్నారు, కొంచెం ఎక్కువ మాట్లాడచ్చా ముగించండి. రాహుల్ సార్ ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, వారి అనుభవం సుదీర్ఘమైనటువంటి అనుభవం, 3 సార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా వారికి ఉన్నటువంటి అనుభవాలను అనేకం మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేసి ఈ వయసులో ఆరోగ్యం సహకరించకుండా మిమ్మల్ని కలవాలనేటువంటి తాపత్రయంతో వారైతే దూరం వచ్చింది. వారు అనేక అంశాన్ని స్పృశించేది. ఆ అంశాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. రేపు గల్లీలకు పోయినప్పుడు కార్యకర్తలకు అందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన అంశం కార్యశాల. రేపు మీరు పోయి మీ ఊళ్ళో మాట్లాడాలి. నేను ఒక్కనే ఉన్నా, వాళ్ళు 10 మంది ఉన్నారు. అర్జునుడు ఎంతమంది ఉన్నారు మహాభారతంలో? ఎంతమంది ఉన్నారు? అర్జునుడు ఒకడే. పాండవులు 5 కావచ్చు కానీ అర్జునుడు ఒకడే ఉన్నాడు. మీరు అర్జునుడు కావాలా, అభిమన్యుడు కావాలా మీరు ఆలోచించుకోవాలి. ఏం కావాలి? అర్జునుడు అయితే అనేటువంటి చేతులు ఎత్తు, చాలా మంది అభిమన్యుడు అయిదాం అనుకుంటున్నట్టు. అర్జునుడు అయితే ప్రయత్నం చేయండి. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. నాతో 5 గంటల అన్న అబ్బాయి ఎదురు మస్తు పెద్ద ఉన్నాడు ఒక ఆయన, 100 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయనతో నేను గెలుస్తా అంటావా? ఈ అనుమానం ఉందనుకో ఇక మీరు ఎన్నడూ కూడా పొరపాటున రాజకీయాల్లో గెలవరు. నేనే గెలుస్తాను. అది చంద్రశేఖరరావు మీద అయినా, రేవంత్ రెడ్డి మీద అయినా, ఎన్టీ రామారావు మీద అయినా, ఎవరి మీద అయినా, చిరంజీవి మీద అయినా నేనే గెలుస్తా అని చెప్పాలి. చిరంజీవి మీద పోటీ చేయమంటే ఎవరు ముందుకు రాలేదు. వచ్చిరా రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆగిపోక అక్కడ చెల్లెను అక్కను పిలిచి అక్కడ నువ్వు పోయి పోటీ చేయి, ఎవరు పోటీ చేస్తలేరు చిరంజీవి మీద అన్నాడు. చిరంజీవి వచ్చి ఇక్కడ నిలిస్తే అందరు పోయి లైన్లో నిల్చొని 2 కిలోమీటర్లు లైన్లో నిల్చొని ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ కావాలంటారు. అట్లాంటి చిరంజీవి తన సొంతూరు మొగల్తూరు పోతే ఎవరు ఉషశ్రీ అనే ఒక ఆడబిడ్డ ఓడగొట్టి పంపించింది. అని ఆమె అనుకున్నదా? నేను గెలిస్తే చిరంజీవి మీద అనుకున్నది కాబట్టి కొట్లాడింది. ఇదే పాలమూరు, పాత పాలమూరు. ఎన్టీ రామారావు గారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద లీడర్లు అంతే నేను పోటీ చేయ ఎన్టీ రామారావు మీద నేనేం గెలుస్తానంటే ఒక ఆయన నేను పోటీ చేస్తే సార్ అని ముందుకు పోయాడు. ఏం పేరు అయినది? ఎవరు గెలిచిరు? అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నా ముంగటి ఉన్నది ఎవరనేది నాకు అవసరం లేదు. నా ముంగటి ఉన్నది హిమాలయ పర్వతానా, నా ముంగటి ఉన్నది ట్రంపా, నా ముంగటి ఉన్నది రేవంత్ రెడ్డి, నా ముంగటి ఉన్నది చంద్రశేఖరరావు గారు నాకు కావాల్సింది. ఈ సీటు నాది. ఇక్కడ ఎవరు గెలవాలి? నేనే గెలుస్తా, నా పార్టీ గెలుస్తుంది. దిస్ షుడ్ బి యువర్ కాన్ఫిడెన్స్. ఆ విశ్వాసం చేస్తే 10th క్లాస్ చదువుతున్నటువంటి మలావత్ పూర్ణ ఏమెక్కింది? ఎవరెస్ట్ ఎక్కింది. ఎంత 16 ఏళ్ళు ఉంటుంది 10వ తరగతి పిల్లలు. నేను అందుకంటే అనుకున్నాను నాగరికర్లు వెళ్ళలేవా? వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఉంటుంది, వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటుంది, వాళ్ళకి 100 కోట్లు ఉంటుంది, వాళ్ళకి కోట్లకు ఉంటుంది. మనకేంటి? మనకున్న బలం కార్యకర్తల బలం, నరేంద్ర మోడీ గారి బలం, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సభ్యత కలిగినటువంటి
పార్టీగా మన బలం అది. నరేంద్ర మోడీ గారు 11 నెలలు చేసిన పనులు చెప్పి రఘువందన్ ఇచ్చింది. 11 గంటలు చెప్పినా కూడా నరేంద్ర మోడీ గారు చేసిన పని. నేను ఒకటే బాత్రూంల గురించే మొదలు పెట్టాను. ఆడికేమి మొదలు పెడితే నిజంగా మనం మోడీ గారు చేసిన ఒక్కొక్క అంశాన్ని చెప్పాలనుకుంటే రాస్తే రామాయణం అంతా చదివితే భాగవతం అంత ఉంటుంది. మోడీ గారు చేసినటువంటి పని. మీరందరూ ప్రజా జీవితంలో ఉన్నారు, మేము కూడా అడిగే తెలుసు. ఊళ్ళో జనరల్ ఎవరైనా చచ్చిపోతే గరీబోడు చచ్చిపోతే అన్న గరీబోడు ఉన్నాడు, ఇద్దరు ఒక కిలో బియ్యం పంపని చెప్తాడు. చెప్తారా? ఆటో డ్రైవర్ చచ్చిపోయిందన్నా 5,000 ఇవ్వమంటారు ఊళ్ళలోకి వస్తే. ఆచార్య గారి తర్వాత రామన్ సార్ కూడా తెలిసే ఉంటుంది. ఎవరో లీడర్ ఉన్నా ఊళ్ళలోకి పోతే అన్న గరీబోడు చచ్చిపోయి 5,000 ఇల్లు అంటారు. నరేంద్ర మోడీ గారు గరీబోళ్ళు చచ్చిపోతే 12 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే ఎన్ని పైసలు వస్తాయని చెప్పిండు? ఎంతమంది కట్టించినా మీరు మీ పక్కన ఉన్న గరీబ్ వాళ్ళకి? చౌరస్తా పోయి ఛాయ్ తాగితే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే మరి మీ ఊళ్ళో గరీబ్ వాళ్ళు ఎవరు లేరా? ఒక్కరోజు మీరు ఛాయ్ తాగే పైసలైనా ఖర్చు పెట్టి కనీసం ఒక 10 మందికి ఇన్సూరెన్స్ కట్టించిరా మీరు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.